రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో మొదటిది రాజంపేట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏ అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొంటుందని, ఆత్మసాక్షి మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే ఆర్టీవీ సర్వే ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పారు. సో మొత్తంగా చూసుకుంటే పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. రాజంపేటలో గత 2 ఎన్నికల్లోనూ ఎం వెంకట మల్లికార్జున రెడ్డి గారు గెలిచారు. అయితే 2014లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి 11,617 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేసి 35,272 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోడూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కె శ్రీనివాసులు గారు, అలాగే జనసేన తరపు నుంచి ఏ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. రైల్వే కోడూరులో గత 2 ఎన్నికల్లోనూ కె శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. 2014లో 1972 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 34,879 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రాయచోటి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున జి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి ఎం రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. రాయచోటిలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున జి శ్రీకాంత్ రెడ్డి గారు గెలుచున్నారు. 2014లో 34,782 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 32,862 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తంబలపల్లె. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, రైస్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే ఆత్మసాక్షి ప్రకారం పోటాపోటీ నెలకొంటుందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తంబలపల్లిలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచి ఉన్నాయి. 2014లో జి శంకర్ గారు 9,190 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో పి ద్వారకనాథ్ రెడ్డి గారు 46,938 ఓట్లు మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పీలేరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చింతల రామచంద్రారెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. పీలేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున శ్రీ రామచంద్రారెడ్డి గారు గెలుచున్నారు. 2014లో మెజారిటీ 15,313 కాగా 2019లో 7,874 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మదనపల్లి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నిస్సార్ అహ్మద్, అలాగే టీడీపీ తరపు నుంచి షాజహాన్ బాషా గారు పోటీ చేస్తున్నారు. రైస్ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొంటుందని, అలాగే ఆత్మసాక్షి మరియు ఆర్టీవీ సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే పోటాపోటీలో కూడా వైఎస్ఆర్సీపీకే కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మదనపల్లిలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో డి తిప్పారెడ్డి గారు 16,589 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో నవాజ్ బాషా గారు 29,648 ఓట్ల మెజారిటీని సాధించారు. రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చివరి అసెంబ్లీ సెగ్మెంటు పుంగనూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి సి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. పుంగనూరులో గత 2 ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపున విజయం సాధించారు. 2014లో 31,731 ఓట్లు మెజారిటీ సాధించగా 2019లో 43,555 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇంకా రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పివి మిథున్ రెడ్డి గారు, అలాగే బీజేపీ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రైజ్ ఆత్మసాక్షి మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే ఆర్టీవీ సర్వే ప్రకారం బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి గత 2 ఎన్నికల్లోనూ పివి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపున విజయం సాధించున్నారు. 2014లో 174,762 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 2,68,284 ఓట్ల మెజారిటీని సాధించారు. మొత్తం మీద చూసుకుంటే రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 3 వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఒక దాంట్లో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, అలాగే
3 పోటాపోటీ నెలకొంటున్నాయని చెప్తున్నారు. ఆ మూడిట్లో కూడా రెండిట్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని, ఒక దాంట్లో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నాయి ఈ సర్వేలు. అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే ఇక్కడ పోటాపోటీలో కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.